హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీ ఫోన్లో మీకు సంబంధించిన పర్సనల్ వాట్సాప్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే ఏవైనా యాప్స్ మీరు వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఓపెన్ చేయరాకుండా అయితే సెటప్ అయితే చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆ సెటప్ కూడా సంథింగ్ వెరైటీ అని అయితే ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మీ మొబైల్లో ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే దిస్ యాప్ విల్ స్టాప్డ్ అని చెప్పేసి పడుతుంది. వాళ్ళకి డౌట్ రాకుండా అయితే మొత్తానికి అయితే ఉంటది. సో ఆ విధంగానైతే మనం ఏ విధంగా సెటప్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్ గా అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దాని గురించి మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా మీకు యాప్ లాక్ ఫింగర్ ప్రింట్ అని చెప్పేసి, ఈ యాప్ ని అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ అయితే చేసుకోవాలన్నమాట. జస్ట్ చిన్నగానే ఉంటది ఈ యాప్, 6 MB మాత్రమే ఉంటది. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని మనం దీంట్లోనే ఆ సెటప్ అనేది చేయొచ్చు. ఈ యాప్ ద్వారానే మనం మొబైల్ యాప్స్ కి లాక్ అనేది చేయొచ్చు డిఫరెంట్ వేలా. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ లో చూసినట్టయితే యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు పాస్వర్డ్ సెటప్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట. 4 డిజిట్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. దాని తర్వాత ఈ విధంగా రీకన్ఫర్మ్ చేసిన తర్వాత యాప్ లకు అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది కింద లాస్ట్ లో, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ యాప్ కావాలో యాప్ లాక్ వేయనీకి అని చెప్పి సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు కింద వస్తున్న ప్లస్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చిన్నగా పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, యూసేజ్ యాక్సెస్ పర్మిషన్. దాని తర్వాత ఇక్కడ యాప్ లాక్ అని చెప్పేసి యాప్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేసుకొని దానికైతే యాక్సెస్ అయితే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫేక్ అని చెప్పేసి కనబడుతుంది కదా సర్కిల్లో, దాన్ని క్లిక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. వాళ్ళు ఒకవేళ యాప్ ఓపెన్ చేస్తే అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మీరు ఓకే అని చెప్పేసి ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇప్పటి నుంచి మీ యాప్ వచ్చేసి లాక్ అయితే అయిపోయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లాక్ చేసిన కదా, దాన్ని ఓపెన్ చేస్తే అన్ఫార్చునేట్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాస్ స్టాప్డ్ అని చెప్పేసి పడ్డది అనమాట. ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే మనం చేంజ్ చేయవచ్చు. ఎవరికి ఓపెన్ చేయకుండా అయితే ఈ విధంగా అయితే సెటప్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా అన్లాక్ చేయాలంటే ఓకే అని చెప్పేసి ఉంది గ్రీన్ కలర్ లో, దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా మీకు ఇంతకుముందు పెట్టుకున్న యాప్ లాక్ ఏదైతే ఉంటుందో అదైతే అడుగుతుంది అనమాట. సో ఈ విధంగా 2 పాస్వర్డ్స్ అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత అది ఇచ్చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. యథావిధిగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూసిరే ప్రాసెస్ అన్నది మొత్తం సింపుల్ గా అయితే ఉంటది. ఈ విధంగా మీరు సెటప్ అనేది చేసుకొని ఎవరికైనా మొబైల్ అనేది ఇవ్వచ్చు. వాళ్ళకి యాప్ అనేది క్రాష్ అయితే కావడం జరుగుతుంది, వాళ్ళకి అసలుకే ఓపెన్ అనేది కాదన్నమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.